ఓకే. ఈఐబి అంటే మనకి 2 ఆపరేషన్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌బౌండ్, ఇంకొకటి ఔట్‌బౌండ్. ఔట్‌బౌండ్ అంటే ఒకటే నుంచి డేటాని వేరే సిస్టమ్ పంపించడాన్ని ఔట్‌బౌండ్ అంటాం. అలాగే ఇన్‌బౌండ్ అంటే వేరే సిస్టమ్‌లో ఉన్న డేటాని వర్క్‌డేలో లోడ్ చేయడానికి మనకి ఇన్‌బౌండ్ వాడతాం. సో, ఇంతవరకు క్లియరా? అసలు ఇంటిగ్రేషన్ ఎందుకు యూజ్ చేయాలి? సో, దానివల్ల యూజ్ ఏంది? నెక్స్ట్. సో, అందరిలాగే క్రియేట్ ఈఐబి అనేది టాస్క్ అనమాట. ఈఐబి క్రియేట్ చేయడానికి. సో, రిపోర్ట్ క్రియేట్ చేయడానికి కస్టమర్ రిపోర్ట్ టాస్క్ ఎలాగో క్రియేట్ ఈఐబి అనేది ఈఐబి క్రియేట్ చేసుకోవడానికి టాస్క్. సో, దానికి నేమ్ ఇస్తాం. శాంపిల్ అవుట్బౌండ్ ఈఐబి. సో, మిమ్మల్ని రిపోర్ట్ క్రియేట్ చేయమన్నాను. ఎందుకు క్రియేట్ చేయమన్నానంటే అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్‌లో కీ వచ్చేసి కస్టమర్ రిపోర్ట్. సో, జనరల్ సెట్టింగ్స్‌లో మనం ఎలాంటి చేంజెస్ చెయ్యం. సో, జనరల్ సెట్టింగ్స్‌లో ఇంటిగ్రేషన్ నేము, అలాగే ఇంటిగ్రేషన్ ఐడి, ఏమైనా డిస్క్రిప్షన్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మ్యాడ్ థింగ్స్. అండ్ దీని ఫంక్షనాలిటీలో ముందు గెట్ డేటా. గెట్ డేటాలో ఏముంది డేటా సోర్స్ డిఫాల్ట్‌గా కస్టమర్ రిపోర్ట్. సో, గెట్ డేటాలో మనం ఏ రిపోర్ట్‌ని అయితే నువ్వు కాల్ చేయాలనుకుంటున్నావో ఆ రిపోర్ట్ నేమ్ ఇస్తాం. ఇందాక ఎవరో పింగ్ చేశారు కదా! ఆ రిపోర్ట్‌ని నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను. టాస్క్ 1 COBSNR. ఆ రిపోర్ట్ నేమ్‌ని ఇక్కడ సెట్ చేస్తున్నా. రాలేదు. ఎందుకు రాలేదు? సో, వెబ్ ఏదైనా రీజన్ సర్వీస్ చెప్తారా? అండి. హ్మ్. వర్క్‌డే వెబ్ సర్వీసెస్ అండి. ఓకే. వెబ్ సర్వీస్ ఉంది కదా భయ్యా! వెబ్ సర్వీస్ అనేది ఎనేబుల్ చేయలేదా నేను? ఎనబుల్ చేయలేదు. హ్మ్. ఎక్కడ ఎనేబుల్ చేయాలి? కస్టమర్ రిపోర్ట్. అడ్వాన్స్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. I have created a custom report, but it is not showing in a EIB list. May I know what is the reason? It may be cause of not web service enabled. ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా ఏంది? ఓకే. సో, ఇప్పుడు ఓకే కొడుతున్నా. ఇప్పుడు నా EIBలో రిపోర్ట్ కాల్ అయింది. నెక్స్ట్. సో, గెట్ డేటాలో కస్టమర్ రిపోర్ట్ మనం కాల్ చేస్తున్నాం. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ ఫైల్ అంటే రిపోర్ట్‌లో ఉన్న డేటాని మనం ఏదో ఒక ఫార్మాట్‌లో చేంజ్ చేయాలి కదా! ఆ ఫార్మాట్‌లో చేంజ్ అవ్వడానికి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ టైం నువ్వు క్రియేట్ చేసేటప్పుడు న్యూ కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే. అండ్ ఇది ఆటోమేటిక్‌గా కస్టమర్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్‌గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. కస్టమర్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నా, న్యూ కస్టమర్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నా ఒకటే. రిపోర్ట్ నుంచి డేటాని ఫైల్‌గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్. కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఇక్కడ కోడ్ రాయాల్సి వస్తుంది. సో, ఫస్ట్ న్యూ కస్టమర్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నా. ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్‌లో న్యూ కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకటే డెలివర్డ్ వన్. అండ్ డెలివరీలో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఔట్‌సైడ్ ఆఫ్ వర్క్‌డే ట్రావెల్ చేయాలంటే ఏ డెలివరీ మెథడ్ యూజ్ చేయాలి? ఇక్కడ మనకి వర్క్‌డే అటాచ్‌మెంట్ అని ఉంది. డిఫాల్ట్ వర్క్‌డే అటాచ్‌మెంట్. నువ్వు ఒకవేళ ఈమెయిల్ ద్వారా అవుట్‌పుట్ ఫైల్ జనరేట్ చేయాలంటే ఈమెయిల్. లేదా ఎస్ఎఫ్‌టిపి ద్వారా ఫైల్ జనరేట్ చేయాలంటే ఎస్ఎఫ్‌టిపి. లేదా ఎగ్జిస్టింగ్ డెలివరీ మెథడ్స్‌లో యూజ్ చేయాలంటే ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు. కానీ ఇది టెస్ట్ సిస్టమ్ కాబట్టి మనం వర్క్‌డే అటాచ్‌మెంటే వర్క్ అవుతుంది. వర్క్‌డే అటాచ్‌మెంట్ తీసుకుంటున్నాను. జస్ట్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. sample.csv. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్. ఇది ఒక ఇంటిగ్రేషన్. సో, జనరల్ సెట్టింగ్స్‌లో నేను ఎలాంటి చేంజెస్ చేయలేదు. అండ్ గెట్ డేటా సెక్షన్‌లో నా కస్టమర్ రిపోర్ట్ నేమ్ ఇచ్చాను.
దాని తర్వాత కస్టమర్ రిపోర్ట్స్ ట్రాన్స్ఫర్మేషన్లో న్యూ కస్టమర్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చాను, అది ఆటోమేటిక్గా కస్టమర్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్గా కన్వర్ట్ చేసుకుంది. అండ్ డెలివరీ సెక్షన్లో వర్క్ డే అటాచ్మెంట్ ఇచ్చాను అండ్ ఫైల్ నేమ్ ఇచ్చాను. జస్ట్ ఓకే. ఇది ఈఐబి కాన్ఫిగరేషన్. నువ్వు ఎన్నిసార్లు క్రియేట్ చేసినా ఇదే ప్రాసెస్. అవుట్బౌండ్లో ఒక కస్టమర్ రిపోర్ట్ నేమ్ ఇస్తాము, ఆ కస్టమర్ రిపోర్టు న్యూ కస్టమర్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రిపోర్ట్ నుంచి ఏదైతే అవుట్పుట్ ఫైల్ జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ అవుట్పుట్ ఫైల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తాము. అండ్ డెలివరీ, సో డెలివరీ మెథడ్స్ డిఫాల్ట్గా నువ్వు ఫస్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు వర్క్ డే అటాచ్మెంట్ ఇచ్చే క్రియేట్ చేస్తావు. సో రిపోర్ట్ రన్ చేయాలంటే రిలేటెడ్ యాక్షన్లోకి వెళ్ళి కస్టమర్ రిపోర్టు రన్ అని కొడతాం. ఏవి అంటే ఇది ఇంటిగ్రేషన్ రన్ చేయాలంటే మనకి ఇక్కడ రిలేటెడ్ యాక్షన్లో ఇంటిగ్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఇంటిగ్రేషన్లోకి వెళ్ళి లాంచ్ ఆర్ షెడ్యూల్, రన్ అవ్వంటే ఇప్పుడే రన్ చేయమని, జస్ట్ క్లిక్ ఓకే. అండ్ ఫైనల్లీ మనం ఆల్రెడీ ఇచ్చాము, డాక్యుమెంటేషన్ పాలసీ ఆల్రెడీ ఇచ్చాము. ఇది ఏంటంటే ఆప్షనల్ ప్రాంప్ట్స్, మనకు ఆల్రెడీ తెలుసు కదా ఆప్షనల్ ప్రాంప్ట్స్ వన్ యూజ్ ఏంది ఉదయ్ శంకర్? నేమ్ రీరైట్ చేస్తాం. సో ప్రాంప్ట్స్లో మన 2 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రాంప్ట్ ద యూజర్ ఫర్ ది వాల్యూ అండ్ ప్రాంప్ట్ ద యూజర్ ఫర్ ది వాల్యూ ఇగ్నోర్ ద ఫిల్టర్ కండిషన్ ఇఫ్ ద వాల్యూ ఈజ్ బ్లాంక్. సో ఈ వాల్యూ బ్లాంక్ వలన యూజ్ ఏంది? సార్ తెలియదు సార్ అది. ఓకే. రెడీ మనీ? హలో. చెప్పండి. ప్రాంప్ట్స్ ది యూజర్ ఫర్ ది వాల్యూ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ షో అవడానికి ప్రాంప్ట్స్ వాల్యూ ఆప్షన్ ఇస్తేనే వస్తుంది అవుట్పుట్ సార్. వస్తుంది. ఓకే. ఇగ్నోర్ ఫిల్టర్ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది? ఇన్ కేస్ నువ్వు వాల్యూ ఇస్తే వాల్యూ ప్రకారం అవుట్పుట్ వస్తుంది. ఇన్ కేస్ నువ్వు వాల్యూ ఇవ్వకపోతే సిస్టంలో ఎంటర్ చేసాం. సిస్టంలో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే సిస్టమ్ సో ప్రాంప్ట్స్ ది యూజర్ ఫర్ ది ప్రాంప్ట్స్ ఫర్ ది యూజర్ వాల్యూ అండ్ ఇగ్నోర్ ద ఫిల్టర్ కండిషన్ సో ఇగ్నోర్ షో అవుతుంది అప్పుడు. చేస్తుంది. ఓకే. ఇది ఈ ప్రాంప్ట్స్ అలాంటివి అనమాట. నువ్వు వాల్యూ ఇస్తేనేమో వాల్యూతో జనరేట్ అవుతాయి, వాల్యూ ఇవ్వకపోతే సిస్టమ్ డిఫాల్ట్గా కొన్ని ఇచ్చాం కదా మనం అవి తీసుకుంది. ఓకే. ఏంటంటే మిమ్మల్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి అడుగుతారు ఇట్లా ఇండైరెక్ట్గా. జస్ట్ క్లిక్ ఓకే. రన్ చేసేటప్పుడు ఓకే కొట్టాను, రిఫ్రెష్ కొట్టి 100% కంప్లీట్ అయితే నీకు అవుట్పుట్ వచ్చినట్టు. సో కంప్లీట్ అయింది. అవుట్పుట్ ఫైల్లోకి వెళ్ళి దీన్ని జనరేట్ చేశాను. సో వాళ్ళు మీరు క్రియేట్ చేసిన రిపోర్ట్లో ఎంప్లాయీ హెచ్ఆర్ ఎంప్లాయీ నెంబర్, యాక్టివ్ స్టేటస్, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మిడిల్ నేము ఇవే కదా, అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయా? సో ఇలా కరెక్ట్గా చెక్ చేసుకొని ఈ అవుట్పుట్ ఫైలు టార్గెట్ సిస్టమ్కి డెలివరీ చేస్తాం. ఓకే. అండ్ ఇది ఈరోజు రన్ చేస్తే ఏం జరిగింది? sample.csv అని అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయింది. మళ్ళీ రేపు రన్ చేస్తే sample.csv అని రేపు ఇదే ఫైల్ జనరేట్ అవుతుంది. ఎల్లుండి రన్ చేసిన sample.csv ఫైల్ అని ఇదే జనరేట్ అవుతుంది. ఒక ఒక 1 వీక్ తర్వాత నువ్వు ఏ ఫైల్ ఏ రోజు ఐడెంటిఫై చేయాలంటే చాలా డిఫికల్ట్ అవుతుంది కదా. సో అందుకని యూజర్ ఫైల్ నేమ్తో పాటు నాకు అది డేట్ కూడా అటాచ్ చేయమంటున్నాడు. అంటే ఫైల్ నేమ్ ఇప్పుడు sample.csv ఇచ్చావు కదా, శాంపిల్ ఈరోజు డేటు .csv అని అవుట్పుట్ ఫైల్ నేమ్ జనరేట్ అవ్వాలి. ఇది రిక్వైర్మెంట్. సో మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్లో కూడా చూస్తే క్లియర్గా మెన్షన్ చేశాడు వాడు ఫైల్ నేమ్ ఎలా కావాలో. సో మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇదేనా? సో రిపోర్ట్ క్రియేట్ చేశారు. రిపోర్ట్ తర్వాత వాడు కొన్ని కండిషన్స్ ఇచ్చాడు.
ఫైల్ ఫార్మాటు హలో అలా వచ్చు ఇప్పుడే వెళ్ళింది ఇక్కడ నేమింగ్ కన్వర్షన్ ఇది ఇచ్చాడు చూడండి అండ్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ వాడమన్నాడు సీక్వెన్స్ నెంబర్ ప్యాటర్న్ మంత్ ఫైల్ నేము ఈ ఫార్మాట్లో కావాలి ఎగ్జాంప్ట్ అదేంటి ఎగ్జాంప్టివ్ న్యూ ఎంప్లాయ్ హైర్ ఫైల్ మంత్ ఇన్ ఏ ఇయర్ డే ఆఫ్ మంత్ ఇయర్ అండర్స్కోర్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ ఈ ఫార్మాట్లో కావాలి వాడికి అవుట్పుట్ ఫైల్ మంత్ ఇన్ ఏ ఇయర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు వాడు 2 digits of month that is 01 or 12 డే ఇన్ ఏ మంత్ అంటే 2 digits of day month that is 01 or 29 and year 4 digits of year that is 2011 2012 and the sequence unique number strings from 0 and increase by 1 ఇది రిక్వైర్మెంట్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ సో ఫైల్ నేమ్ని కస్టమైజ్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్మాట్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ ఓకే సో ఇంటిగ్రేషన్ క్రియేట్ అయింది అవుట్పుట్ ఫైల్ జనరేట్ అయింది సో దీనివల్ల యూజ్ ఏంది శ్రావణ్ సో ఇలా వాడు అడిగిన ఫైల్ నేమ్కి డేట్ అటాచ్ చేయడం వల్ల యూజ్ ఏమవుతుంది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం సో మనం ఆ ఫైల్ అవుట్పుట్ ఫైల్ చూడాలంటే ఇది ఈరోజు ఫైలు ఇది ఈరోజు ఫైల్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో మీకు ఆల్రెడీ ఫార్మాట్ డేట్ గుర్తుండే ఉంటుంది ఓకే సో సిమిలర్ కేస్ ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ క్రియేట్ చేస్తాం సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ క్రియేట్ చేయాలంటే టాస్క్ ఉంది ఆ టాస్క్ పేరు ఏంటంటే క్రియేట్ ఐడి డెఫినిషన్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి క్రియేట్ ఐడి డెఫినిషన్ ఆర్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ జస్ట్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ పేరు ఇవ్వండి శాంపిల్ SEQ ఫర్ EAV ఓకే అండ్ వాడు ఏం చెప్పాడు ఇంక్రిమెంటెడ్ బై 0 తర్వాత 1 అవ్వాలి 1 తర్వాత 2 అవ్వాలి 2 తర్వాత 3 అవ్వాలి అట్లా ఇంక్రిమెంటెడ్ బై 1 ఇస్తేనే అది పాసిబుల్ అవుతుంది అదే ఇక్కడ 2 ఇస్తే ఇనిషియల్గా 0 ఉంటుంది తర్వాత 2 అవుతుంది 2 తర్వాత 4 అవుతుంది 4 తర్వాత 6 అవుతుంది సో దానికోసం నేను ఇంక్రిమెంటెడ్ బై 1 ఇచ్చాను అండ్ ఇక్కడ ఫార్మాట్ ఇచ్చాడు సో వాడు అడిగిన ఫార్మాట్ ప్రకారం నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా వాడు అడిగింది డే ఫస్ట్ నుంచి చూద్దాం మంత్ ఇన్ ఏ ఇయర్ మంత్ ఇన్ ఏ ఇయర్ అంటే ఏంది ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి అంటే కరెంట్ మంత్ అన్న సో సింటాక్స్ ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్లో క్యాపిటల్ ఎంఎం ఓకే అలాగే డే ఆఫ్ మంత్ అంటే ఇది సింటాక్స్ చూడండి స్మాల్ డి స్మాల్ డి అని స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాలి అలాగే ఇయర్ అంటే 4 times స్మాల్ వై లేదా అండ్ ఈ సీక్వెన్స్ కూడా స్క్వేర్ బ్రాకెట్లో ఇవ్వాలి ఓకే ఇది సింటాక్స్ సో ఇక్కడ ఫైల్ నేమ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఎగ్జాంపుల్ ఎంప్లాయీ హైర్ ఫైల్ 06 అంటే ఏంది ఈరోజు డేటు మంత్
డేటు 08 అండ్ 2021 అండ్ ఇంతవరకు మనం రన్ చేయలేదు కాబట్టి 0 ఉంది. అదే ఫస్ట్ టైం రన్ చేస్తే 1 వస్తుంది. 2 టైమ్స్ రన్ చేస్తే 2 వస్తుంది. అది సీక్వెన్స్ వల్ల యూజ్ అనమాట. కరెక్ట్గా వర్క్ అవుతుందా? వాళ్ళు అడిగిన ఫార్మాట్ ఇదేనా? జస్ట్ క్లిక్ ఓకే. సో దీన్ని ఫైల్ నేమ్ని కాపీ చేసుకుంటున్నా. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈఐబి ఎడిట్ చేయాలంటే అందరూ ఏంటంటే రిలేక్యాషన్లోకి వెళ్ళి ఇంటిగ్రేషన్ సిస్టంలోకి వెళ్ళి ఎడిట్ కొడతారు. ఓకే, కానీ నాకేంది ఇంటిగ్రేషన్ సిస్టంలోకి ఎడిట్ కొడితే జస్ట్ నేమే చేంజ్ అవుతుంది. ఏమన్నా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలంటే ఎంటర్ప్రైజ్ ఇంటర్ఫేస్ ఎడిట్కి వెళ్ళాలి. ఎంటర్ప్రైజ్ ఇంటర్ఫేస్ ఎడిట్. సో జనరల్ సెట్టింగ్స్, గెట్ డేటా, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డెలివరీ. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అని ఒక ట్యాబ్ ఉందా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీక్వెన్స్ జనరేటర్ ఫైల్ నేమ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ నా ఫైల్ నేమ్ ఇస్తాం. ఇది ఫైల్ నేము అవసరం లేదు. మన దాని పేరు ఏంది, ఈఐబి కదా, ఇదేనా మన పేరు పెట్టింది ఏంటిది, శాంపిల్ సీక్వెన్స్ ఫర్ ఈఐబి. దాన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇంకేం చేయట్లా, జస్ట్ క్లిక్ ఓకే. ఓకే, సో ఇందాక అలా ఫైల్ జనరేట్ అయింది. ఈసారి మళ్ళీ రన్ చేస్తాను. రన్ చేస్తే లాంచ్ ఆర్ షెడ్యూల్, క్లిక్ ఓకే అంటే రన్ చేద్దాం. అండ్ ఫైల్ నేమ్ ఏంది, యూజ్ సిస్టమ్ డిఫాల్ట్ అంటే ఏమవుతుందంటే మనం శాంపిల్ డాట్ సిఎస్వి అని ఇచ్చాం కదా, అది సిస్టమ్ డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. కానీ నాకేం కావాలా, బేస్డ్ ఆన్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ అవుట్పుట్ ఫైల్ జనరేట్ అవ్వాలి. దానికోసం అని చెప్పి ఇక్కడ నీది ఎప్పుడైతే సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ యూజ్ చేస్తావో కంపల్సరీ లాంచ్ చేసేటప్పుడు ఈ ఫైల్ నేమ్ని చేంజ్ చేసుకోవాలి. సో డిటర్మైన్ వాల్యూ ఎట్ రన్ టైమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని టైప్ చేయండి. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ యూటిలిటీ ఫర్ ద ఇంటిగ్రేషన్, క్లిక్ ఓకే, రిఫ్రెష్. ఓకే, అవుట్పుట్ ఫైల్ మనకి ఈసారి మంత్, డేటు, ఇయర్తో జనరేట్ అయింది. అందువల్ల నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. డాట్ టెక్స్ట్ ఇచ్చారు కాబట్టి టెక్స్ట్ ఫైల్ జనరేట్ అయింది. ఓకే, సిమిలర్ కేస్, ఒకవేళ నువ్వు లాంచ్ చేసేటప్పుడు ఆ లాంచ్ బటన్ మార్చకపోతే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ లాంచ్ ఆర్ షెడ్యూల్కి వెళ్ళి రన్ చేసావు. ఈసారి ఫైల్ నేమ్ డిఫాల్ట్ వన్ అలాగే ఉంచి జస్ట్ ఓకే చేస్తే ఏమవుతుంది, జస్ట్ సెకండ్, ఐఎమ్ గెటింగ్ అనదర్. హలో, ఎస్ కాసింగ్ హియర్. Yeah. Uh-huh. Okay. Yes, no problem. Currently I'm getting 13.7 lakhs. I'm expecting 19 lakhs. Yeah, no problem. Hmm. Okay. Yeah, I can able to join immediately. Yeah. Yeah, please drop me that. Yeah, thank you. Sorry. సో ఈసారి అవుట్పుట్ ఫైల్ ఏం జనరేట్ అవుతుందంటే sample.csv.
సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే I have created a sequence number generator, but the file is not generated as expected. May I know what is the reason? సో రీజన్ ఏమై ఉంటుంది? సో ఇంటిగ్రేషన్ లాంచ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ని డిఫాల్ట్ యూజ్ చేస్తే మనకి సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ బేస్ చేసుకొని జనరేట్ అవుతుంది. కంపల్సరీ నువ్వు నెక్స్ట్ యూటిలిటీ ఫైల్ సీక్వెన్స్ జనరేటర్ యూజ్ చేస్తేనే నీకు యాజ్ పర్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ అవుట్పుట్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? దీంట్లో సీక్వెన్స్ నెంబర్ జనరేటర్లో సో ప్రతి ఇంటిగ్రేషన్కి మీరు ఇది యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకనే చెప్తున్నాను. అంటే క్వశ్చన్స్ ఏమి అడగరు ఇంటర్వ్యూలో, కాకపోతే వర్క్ పరంగా కంపల్సరీ ప్రతి ఇంటిగ్రేషన్కి ఈ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ అనేది కాన్ఫిగర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ. సో ఇప్పుడు ఒక ఇంటిగ్రేషన్ ఎన్నిసార్లు రన్ అయిందో మనం చెక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తాము? రిలేటెడ్ యాక్షన్, ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఇంటిగ్రేషన్ ఈవెంట్స్. క్లిక్ ఓకే. సో మన ఇంటిగ్రేషన్ ఎన్నిసార్లు రన్ చేసాం? 3 times రన్ చేసాం. సో సపోర్ట్ ఇష్యూల్లో అంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నామంటే నీకు మోస్ట్లీ సపోర్ట్ ప్రాజెక్టే వస్తుంది. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఎలా వర్క్ ఉంటుందంటే నాకు లాస్ట్ వీక్ ఒక ఎంప్లాయ్ అవుట్పుట్లో రాకూడదు, ఆ ఎంప్లాయ్ అవుట్పుట్లో వచ్చాడు, కెన్ యూ చెక్ అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? సో లాస్ట్ వీక్ అంటే నీ ఇంటిగ్రేషన్ ఎవ్రీ మండే రన్ అవుతుంది. సో ఏం చేయాలి నువ్వు? ఇంటిగ్రేషన్ ఈవెంట్కి వెళ్ళి ఇక్కడ డేట్స్ ఉంటాయి, ఎప్పుడు ఇంటిగ్రేషన్ ఇనిషియేట్ చేసామో ఇది 6/8/6/8/6/8 ఇలా డేట్ ఐడెంటిఫై చేస్తాం ఇంటిగ్రేషన్ ఈవెంట్లో. ఆ పర్టికులర్ ఈవెంట్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఈ న్యూ ట్యాబ్ కొట్టుకొని ఆ ఇంటిగ్రేషన్ ఓపెన్ చేస్తాం. అంటే ఈవెంట్ ఓపెన్ చేసి నిజంగా మనం ఆ ఎంప్లాయ్ అవుట్పుట్లో వచ్చాడా రాలేదా అని చెప్పి అవుట్పుట్ ఫైల్ డౌన్లోడ్ చేసి చెక్ చేస్తాం. ఓకే, కంట్రోల్ F కొట్టి ఓకే 21 కంట్రోల్ F కొట్టి 21006 అనేవాడు ఉన్నాడా? ఎస్ ఉన్నాడు, వచ్చాడు వాడు, కానీ వాడు రాకూడదు అంటున్నాడు. సో ఒక ఎంప్లాయీ రాకూడదంటే ఏ కేసు చెక్ చేయాలా? మస్తాన్ వలి వాడు ఒక ఎంప్లాయీ రాకూడదు అంటున్నాడు కానీ వచ్చాడు. సో ఏ కేసు వాడు ఫెయిల్ అయి ఉంటాడు? ఎలా తెలిసిద్ది? వాడు రాకూడదు అని వాడు ఎలా డిసైడ్ అయింది? ఒక రిపోర్ట్లో ఒక ఎంప్లాయీ రావాలి రాకూడదు అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? యాక్టివ్ స్టేటస్, యాక్టివ్ స్టేటస్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇది నీ ఏవి, వాడు అవుట్పుట్లో రాకూడదు అంటున్నాడు కానీ వాడు వచ్చాడు. సరే వాడిని రాకుండా చేయాలి, ఏం చేస్తారు మీరు? సపోజ్ 10 ఫీల్డ్స్ వచ్చాయి, ఇంకా 2 ఫీల్డ్స్ యాడ్ చేయమన్నారు ఇంటిగ్రేషన్కి, ఎక్కడ యాడ్ చేస్తారు? శ్రీనాథ్ కస్టమ్ రిపోర్ట్, కస్టమ్ రిపోర్ట్, కస్టమర్ రిపోర్ట్లో యాడ్ చేస్తారు. సిమిలర్ కేస్ ఒక ఎంప్లాయ్ రాకూడదు కానీ వచ్చాడు, ఎక్కడ చెక్ చేయాలా? సేమ్ కస్టమ్ రిపోర్ట్, కస్టమర్ రిపోర్ట్లో ఎక్కడ చెక్ చేయాలా? కస్టమ్ రిపోర్ట్ ఎంప్లాయ్ యొక్క కరెంట్ స్టేటస్ ఉంటుంది, యాక్టివ్ స్టేటస్. అది ఎక్కడ డిసైడ్ చేస్తాం ఒక ఎంప్లాయ్ రావాలి ఒక ఎంప్లాయ్ రాకూడదని? రిపోర్ట్లో ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి మనకి? ఫిల్టర్ కండిషన్, సో ఎక్కడ చెక్ చేస్తాం? ఫిల్టర్ కండిషన్, ఫిల్టర్లో. Calculated fields. ఫిల్టర్. సో ఎప్పుడైతే సరే నువ్వు ఫిల్టర్ కండిషన్స్ ఏమి యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది? అందరు ఎంప్లాయీస్ అవుట్పుట్లో వస్తారు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఫిల్టర్స్లో కండిషన్స్ యాడ్ చేస్తావో
అప్పుడే కొంతమంది ఎంప్లాయీస్ రారు. సో ఫస్ట్ వాడు రాకూడదు కానీ వచ్చాడంటే నువ్వు చెక్ చేయాల్సిన ఏరియా ఏంది? ఫిల్టర్స్లో మనం ఏం కండిషన్స్ పెట్టాం? లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఆల్ యాక్టివ్ ఎంప్లాయీస్ అవుట్పుట్లో రావాలన్నారు. ఆ ఎంప్లాయీ యాక్టివ్లో ఉన్నాడు, అందుకని అవుట్పుట్లో వచ్చాడు. అది నువ్వు ఎలా కన్ఫర్మ్ చేస్తావు? by using filter. ఫిల్టర్లోకి వెళ్ళి ఆ కండిషన్ అదేనా, ఇంకేమైనా ఎడిషనల్ కండిషన్స్ ఉన్నాయా చెక్ చేసి మనం అది కన్ఫర్మ్ చేస్తాం. అలా ఆ ఇష్యూని ఫిక్స్ చేస్తాం. ఇన్ కేస్ నువ్వు ఒక పే గ్రూపు, యూఎస్ పే గ్రూపు ఎంప్లాయీస్ని అవుట్పుట్లో రన్ చేస్తున్నావు. ఓకే, వాడు ఒకడు ఆస్ట్రేలియా ఎంప్లాయీ ఉన్నాడు, వాడు అవుట్పుట్లో వస్తాడా? రాడు. సో ఇది కూడా ఒక రీజన్ కదా. అప్పుడు మీరేం చెప్తారు కన్వే యూజర్కి? సో దిస్ రిపోర్ట్ వర్క్స్ ఫర్ ఓన్లీ యూఎస్ ఎంప్లాయీస్. సో వాట్ ఎవర్ ఎంప్లాయీ రిపోర్టెడ్, this belongs to Australia, so that is not part of the output. ఓకే, అర్థమవుతుందా? అవుతుంది. సో ఒక ఇంటిగ్రేషన్ ఇష్యూస్ మొత్తం ఇలాగే ఉంటాయి మనకి. సో ఒక ఎంప్లాయ్ రాలేదు లేదా ఒక ఎంప్లాయ్ వచ్చాడు, సో నా ఫైల్ అవుట్పుట్లో జనరేట్ కాలేదు. సో నాకు 25,000 ఎంప్లాయీస్ రావాల్సింది 10,000 ఎంప్లాయీస్ వచ్చారు, నేను వాట్ ఇస్ ద రీజన్? సో మన పోస్ట్లీ డేటా ఇష్యూస్ అన్నీ ఇలాగే రిపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కదానికి ఒక టికెట్ రైట్ చేస్తారు. ఆ టికెట్స్లోనే మనం క్లారిఫికేషన్స్ అడగాల. వాళ్ళు ఏ ఇంటిగ్రేషన్ చెక్ చేస్తున్నారు, ఏ డేట్ని చెక్ చేస్తున్నారు, ఆ ఎంప్లాయీ ఎవరు, ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇష్యూ ఎంప్లాయీ, ఆ ఎంప్లాయీని చెక్ చేయాలి మీరు కూడా. నీకు ఫిల్టర్ కండిషన్ ఏమేమి కండిషన్స్ పెడుతున్నారో తెలియాలి. ఓకే, ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని నువ్వు ఈ ఎంప్లాయీని వచ్చాడా రాకూడదా వచ్చాడా అని చెప్పి వాళ్ళకి యూజర్కి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే యూజర్కి ఫిల్టర్ కండిషన్స్ కానీ ఇవన్నీ తెలియదు. వాడికి ఒక ఎంప్లాయీ ఓకే. సో ఇంటిగ్రేషన్ ఈవెంట్కి వెళ్ళి నీకు ఎప్పుడు ఫైల్ కావాలంటే అప్పుడు ఫైలు ఓపెన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే రిలేటెడ్ యాక్షన్, ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఇంటిగ్రేషన్ ఈవెంట్స్, జస్ట్ క్లిక్ ఓకే. సో నువ్వు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు ఈవెంట్స్ వస్తాయి. మూవింగ్ టు నెక్స్ట్ ఆప్షన్. ఇక్కడ డైలీ రన్ చేస్తే డైలీ అవుట్పుట్ ఫైల్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఈరోజు ఒక 10 MB, రేపు ఒక 10 MB, ఎల్లుండి ఒక 10 MB, అలాగే 1 year నుంచి నువ్వు డేటా మెయింటైన్ చేస్తే ఏమవుతుంది? ఆల్మోస్ట్ 10 GB వన్ ఇంటిగ్రేషన్కే పోతుంది, ఇంకొక ఇంటిగ్రేషన్కి ఇంకో 10 GB, అలాగే ఇంకో ఇంటిగ్రేషన్కి ఇంకో 10 GB. ఇట్లా అన్లెస్ ప్రాసెస్. అన్వాంటెడ్లీ మన డేటా అనేది ఈవెంట్లో స్టోర్ చేయడం వల్ల ఏంది, క్లౌడ్ అనేది మన డేటాని మొత్తం తినేస్తుంది. ఓకే, సో దానికోసం అని చెప్పి నా ఇంటిగ్రేషన్ ఈవెంట్లో ఎన్ని రోజులు అవుట్పుట్ ఫైల్ ఉండాలి, సపోజ్ 1 month ఆర్ 2 months ఆర్ 3 months అనేది డిక్లేర్ చేస్తాం. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే రిలేటెడ్ యాక్షన్స్, ఎంటర్ప్రైజ్ ఇంటర్ఫేస్, ఎడిట్. ఓకే, ఇది కూడా మనకి డెలివరీ సెక్షన్లోనే ఉంటుంది. సో డిఫాల్ట్గా డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ ఎన్ని రోజులు ఉంది? 1 day. అంటే 1 day తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ఈవెంట్లో ఉన్న ఫైలు డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఒక 5 days వచ్చిన తర్వాత అవుట్పుట్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయాలంటే ఉంటుందా ఇక్కడ ఫైలు? ఉండదు. ఎందుకు? ఇక్కడ డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీస్ ఏం చేసాం మనం, డిఫాల్ట్గా 1 అని సెట్ చేసాం. 1 ప్లేస్ని డైలీ ఇంటిగ్రేషన్ అయితే 30 days, వీక్లీ ఇంటిగ్రేషన్ అయితే 60 days, మంత్లీ ఇంటిగ్రేషన్ అయితే 90 days పాలసీస్తో సెట్ చేస్తాం ఇక్కడ. ఓకే, జస్ట్ క్లిక్ ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, వాట్ ఈస్ డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ అండ్ హౌ ఇట్ ఈస్ వర్క్. ఇంటిగ్రేషన్ ఈవెంట్లో ఎన్ని రోజులు ఫైల్ ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఈ డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ. ఓకే, అండ్ నెక్స్ట్ సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ అయిపోయింది, డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ అయిపోయింది. మనకి డెలివరీ మెథడ్స్,
కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి. ఇంటర్ఫేస్, ఎడిట్. సో మీ అందరికీ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ అందరికి తెలిసే ఉంటుంది. డెలివరీ మెథడ్ ఇందాక తీసుకుంది డిఫాల్ట్గా వర్క్డే అటాచ్మెంట్. ఈ వర్క్డే అటాచ్మెంట్ ప్లేస్లో నేనేం చేస్తున్నానంటే ఈమెయిల్ తీసుకున్నాను. ఈమెయిల్లో టు ఈమెయిల్ అంటే ఎవరి దగ్గర నుంచి వెళ్ళాలి. సో ఓన్లీ వర్క్డే 1991@gmail.com. ఓకే, సేమ్ మెయిల్ సిసిలో కూడా వాడినే పెడుతున్నా, విసిసిలో కూడా వాడినే పెడుతున్నా. సబ్జెక్టు టెస్ట్ ఈమెయిల్ డేటా, ఈమెయిల్ టెక్స్ట్, ఫైల్ నేమ్ .csv అలాగే ఇచ్చాను. ఓకేనా. డీటెయిల్స్లో కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి. ఈమెయిల్గా కన్వర్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళదు, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లోనే వెళ్తుంది. సో ఈ ఎన్క్రిప్టింగ్ ఫార్మాట్స్ ఆల్రెడీ కొంతమంది క్రియేట్ చేసి ఉంటారు, వాటిని తీసుకుంటున్నా. ఓకే, ఓకే ఏమేటర్ ఇది. The file must be email address is required. ఎక్కడ మిస్ చేసాం. ఓకే, ఫ్రమ్ ఈమెయిల్ ఐడి మిస్ అయింది, అది ఫ్రమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను. జస్ట్ క్లిక్ ఓకే. ఇంతవరకు ఏం డౌట్ ఉందా. ఇదేంటి డెలివరీ మెథడ్ ఈమెయిల్. సిమిలర్ కేస్ ఎస్ఎఫ్టిపి కూడా మీరు డెలివరీ చేయాల్సి వస్తుంది. ఆ ఎస్ఎఫ్టి డీటెయిల్స్ రేపు చూద్దాం. సో ఒక ఈఐబి అవుట్ బౌండ్ ఇంటిగ్రేషన్ మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ అవుట్ బౌండ్ ఇంటిగ్రేషన్కి సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ ప్లస్ డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీ అండ్ అంతేనా ఇప్పుడు చెప్పుకుంది ఈరోజు. మీ దగ్గర నుంచి నాకు ఆన్సర్స్ రావట్లేదు, మీరు సరిగా ప్రాక్టీస్ చేయట్లేదు, ఒకసారి చూసుకోండి. సో కస్టమర్ రిపోర్టు నేమ్ అనేది ఈ ఫార్మాట్లోనే క్రియేట్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఈఐబి నేమ్ అనేది ఈ ఫార్మాట్లోనే క్రియేట్ చేయాలి. అండ్ ఈఐబి నేము ఈ ఫార్మాట్లో ఉండాలి. సో ప్రతిదీ వాళ్ళు చెప్తారు మనకి అవుట్పుట్ ఫైల్ ఏ ఫార్మాట్లో కావాలి, వాళ్ళకి ఎలా కావాలి అని. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. రేపు క్లాస్కి వచ్చే ముందు మీ అందరి సిస్టంలో XML ఎక్స్చేంజర్ అని ఒక టూల్ ఉంటుంది. ఓకే, కోడింగ్ స్టార్ట్ అవుతుంది రేపు. XML ఎక్స్చేంజర్ అనే టూల్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ ల్యాప్టాప్లో కూడా లేదు, నేను ఇన్స్టాల్ చేసుకుంటా. అది మీ సిస్టంలో ఉంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, XML లింక్ ఏమన్నా XML ఎక్స్చేంజర్. ఓకే, ఎక్స్చేంజర్ XML ఇది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరి సిస్టంలో ఇది ఉండాలి. ఇది లేకపోతే ఏంటంటే కోడింగ్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది, అందుకోసమని చెప్తున్నాను. సో మీరు కూడా మీ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది కోడింగ్. మీకు ఏమైనా రికార్డింగ్స్ పెండింగ్ ఉన్నాయా? ఏం లేదు. ఓకే, ఈ రికార్డింగ్ రేపు మార్నింగ్ షేర్ చేస్తాను. ఓకే సార్ చెప్పండి. సార్ అది కాంపో గ్రేడ్ అనేది నాకు అవ్వలేదు సార్. కాంపో గ్రేడ్ అంటే కాంపన్సేషన్ గ్రేడా? అది అవును సార్. అది ఒకసారి అది ఎలా సార్? డైరెక్ట్ ఫీల్డ్ ఉంది, కాంపన్సేషన్ గ్రేడ్ కాపీ పేస్ట్ చేసే నేమ్. అర్థం కాలేదు సార్. కాంపన్సేషన్ గ్రేడ్ అని డైరెక్ట్ ఫీల్డ్ ఉందన్నమాట వర్క్డేలో. ఓకే సార్. అది ఓకే సార్. అది వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ కాంపన్సేషన్ గ్రేడ్ సార్? కాంపన్సేషన్ గ్రేడ్ అనేది ఎంప్లాయీకి కాంపన్సేషన్ ప్యాకేజ్లో అలొకేట్ అవుతుంది. అదే ఆ పర్పస్ కోసమే సార్. అదొక్కటి పెండింగ్ ఉంది సార్, అంతే సార్.
ఇది రిపోర్ట్‌లో ఒక ఫీల్డ్ లాగా మనం యూజ్ చేస్తాం. అది ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే ఓకే సార్. కాంపన్సేషన్ ప్యాకేజ్ అని, కాంపన్సేషన్ గ్రేడ్ అని, టోటల్ బేస్ పే అమౌంట్ అని. సో, అంటే అయన్నీ మనము శాలరీ పరంగా దీన్ని యూజ్ చేస్తాము సార్ ఏమన్నా? రిపోర్ట్‌లో మనం వాళ్ళు అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ మనం సెండ్ చేస్తున్నాం అంతే. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒకసారి ఇది కూడా కంప్లీట్ చేయండి. రేపు కంప్లీట్ అయిపోయినాక ఎక్స్ఎస్ఎల్టీ ఆ రిక్వైర్మెంట్ మీకు పంపిస్తాను. ఆ రిక్వైర్మెంట్ పంపిస్తే మీరు కంప్లీట్ చేస్తే కంపల్సరీ అంటే మీరు ఒక ఇంటిగ్రేషన్ ఏదైనా ఇచ్చినా కూడా చేయగలరు. సో ప్రతి ఈఐబి అవుట్ బౌండ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. రిపోర్ట్ క్రియేట్ చేయాలా, ఈఐబి క్రియేట్ చేయాలా, సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ క్రియేట్ చేయాలా, ఎట్ ది సేమ్ టైం ఎక్స్ఎస్ఎల్టీ రాయాలా, అప్పుడే ఒక ఇంటిగ్రేషన్ అనేది మీకు కంప్లీట్ అయినట్టు. అండ్ డాక్యుమెంటేషన్ కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఒక ఈఐబి అయిపోయినామంటే మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఒకటి ఇస్తాను, శాంపిల్ డాక్యుమెంట్. దాన్ని మీరు మీ ఇంటిగ్రేషన్ తగ్గట్టు చేంజ్ చేయాలి. సపోజ్ నేను ఒక ఇంటిగ్రేషన్ క్రియేట్ చేశాను. ఆ ఇంటిగ్రేషన్ యూజ్ ఏంటంటే క్రోనోస్కి డేటాను పంపిస్తున్నాను. అలాగే మీరు ఎగ్జిమోకి డేటాను పంపిస్తున్నారు. సో నేను క్రియేట్ చేసిన డాక్యుమెంట్ ఆల్రెడీ ఉంది. నా డాక్యుమెంట్ చూసి మీరు మీ ఇంటిగ్రేషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి. అది ఏమన్నమాట. ఓకే, అది ఎక్స్ఎస్ఎల్టీ అయిపోయాక ఒకసారి పంపిస్తాను. ఒక 2 days దాని మీద టైం స్పెండ్ చేయండి, సాటర్డే సండే. ఓకే. ఓకే, సో రేపు ఈఐబి కంప్లీట్ అయిపోతుంది, ఇన్బౌండ్ అవుట్ బౌండ్ 2. తర్వాత ఈ డాక్యుమెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మండే నుంచి కోర్ కనెక్టర్ స్టార్ట్ చేద్దాం. కోర్ కనెక్టర్ ఒక 2 days పడుతుంది. నెక్స్ట్ ఆ వీక్ అంతా మనం ఈ సెక్యూరిటీ బిజినెస్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీక్ అంతా ఒక షేప్కి వచ్చేస్తాం. ఆ తర్వాత వీక్ స్టూడియో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో కొద్దిగా స్పీడప్ అవ్వండి. క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ రావట్లేదు చాలా మంది దగ్గర నుంచి. మళ్ళీ మీరే ఇబ్బంది పడతారనమాట. సో ఏదైనా డౌట్ ఉన్నా కూడా క్లియర్గా అడగండి క్లాస్లో. ఎందుకంటే చిన్న చిన్న ఈ బేసిక్స్ సార్ అర్థం నాకు కావడం మనం ప్రాసెస్ ఎలా సార్? సార్ అదే కంపోజిషన్ గ్రేడ్ అనేది ఫంక్షన్ కి రావట్లేదు సార్. దాంట్లో ఏమి యూజ్ చేస్తామని సార్? డైరెక్ట్ ఫీల్డే, అది కాలిక్యులేటెడ్ ఫీల్డ్ కాదు కదా. అవునవును సార్. ఇప్పుడు వాళ్ళు కస్టమ్ క్లియర్గా రిపోర్ట్లో పోయి డైరెక్ట్ ఫీల్డ్ తీసుకోండి. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసేసారు. అంటే వాళ్ళు కాలిక్యులేటెడ్ ఫీల్డ్ అయితే బ్రాకెట్లో కాలిక్యులేటెడ్ ఫీల్డ్ అని పెట్టారు. ఈ కాంపన్సేషన్ గ్రేడ్ అనేది కాలిక్యులేటెడ్ ఫీల్డ్ కాదు, డైరెక్ట్ ఫీల్డ్. ఓకే సార్. డైరెక్ట్ కాపీ చేసుకుని అక్కడ ఎంటర్ చేయండి వస్తుంది. సరే, ఓకే ఓకే, థ్యాంక్ ట్రై చేయండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. యూ. మిగతా సరే, అన్నీ అయిపోయాయా? అయిపోయినాయి సార్. అదొక్కటే సార్ పెండింగ్. పర్లేదు, చేయండి చిన్నగానే. రేపు ఈ ప్రాక్టీస్ చేయండి. రేపు క్వశ్చన్స్ అడుగుతాను మళ్ళీ ఒకసారి. ఈఐబిలో సీక్వెన్స్ నెంబర్ జనరేటర్ ఎందుకు, కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు, ఈఐబిలో టాస్క్ ఏంది అయింది. సరే, ఓకే. ఓకే.